ఓం సాయిరామ్ అండి. అందరికీ నమస్కారం. సాయి మహిమ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మిమ్మల్ని ఇజ్జత్ నగర్ కొండాపూర్లో ఉన్నటువంటి సాయిబాబా గుడికి తీసుకెళ్తున్నాను. ఇక్కడ 4-5 దేవాలయాలు ఒక్కటే దగ్గర ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఒకటి ఎడమవైపు చూసే శివాలయము, ఒకటి సాయిబాబా గుడి, శ్రీకృష్ణ ఆలయము, శ్రీరాముని ఆలయము మరియు హనుమాన్ గుడి కూడా ఉంది అన్నమాట. ఇక్కడ ఇది చిన్నగా ఉంది కానీ లోపల మాత్రం చాలా విశాలంగా అంతా బాగా చేశారు. ఇందులో మొదట శివాలయం ఉంది, సాయిబాబా గుడి పక్కకే ఉంటుంది. ఇది రాత్రి అవ్వడం వల్ల దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. బట్ నేను రిక్వెస్ట్తో ఫోటో తీసుకొని వీడియో తీసుకున్నాను. ఇక్కడ కూడా సాయిబాబా యొక్క గుడికి లోపలికి వెళ్ళి వీడియో తీశాను అనమాట. ఇందులోంచి మనకి సాయిబాబా గారు చాలా నవ్వుతూ ప్రశాంతంగా కూర్చున్నట్టుగా కనబడుతుంది. చాలా ఆనందం వేసింది. ఇది గుడి అన్ని గుళ్ళు కలిసి ఉన్నాయి కాబట్టి ఇక్కడ అన్ని పూజలతో పాటు సాయిబాబా కూడా పూజలు యథావిధిగా జరుగుతాయి. ఇక్కడ శ్రీకృష్ణుని కూడా చాలా బాగా ప్రశాంతంగా ఉంది. స్వామివారు శ్రీకృష్ణుడు చాలా కూల్గా ఎంతో ప్రశాంతంగా అనిపించింది. శ్రీరాముని ఆలయం కూడా పక్కకే ఉంది మరియు హనుమంతుని కూడా గుడి కూడా ఇక్కడే ఉంది. ఈ గుడి కూడా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది ముందర. గురు పూర్ణిమ ప్రతి గురువారం గుడి చాలా భక్తులతో కోలాహలంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఎక్కడ లేని ప్రశాంతత మనకు చేకూరుతున్నట్టుగా అనిపించింది. ఇన్ని దేవాలయాలు ఒకటే దగ్గర ఉండడం వల్ల మనకి అక్కడున్న జనాలకి భక్తులందరికీ కూడా రావడానికి దర్శనాలు కావడానికి చాలా బాగా ఉంది. మీకు కానీ మీరు ఈ పరిసర ప్రాంతాల్లో ఉండినట్టయితే అక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి వారి టెంపుల్ అని చెప్పి మీరు అక్కడికి వెళ్ళవచ్చు. అక్కడే సాయిబాబా గుడి, శ్రీకృష్ణుని ఆలయం, శ్రీరాముని ఆలయం, హనుమాన్ ఆలయం కూడా ఉంది. మీకు గిన ఈ భక్తి ఛానల్ మీకు నచ్చినట్టయితే ఈ వ్లాగ్ నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ ప్రోత్సాహం వల్ల మేము ముందడుగు వేసి ఇలాంటి టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నిటికి వెళ్ళి మీ అందరి ముందు తీసుకురావడానికి ఒక ప్రయత్నం ఇది. మాకు కూడా ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. రేపు మళ్ళీ ఇంకొక బాబా గుడిలో మళ్ళీ కలుద్దాం. ఓం సాయిరామ్.